మన వైజాగ్ మీడియా వారికి విశాఖపట్నం న్యూమిస్మేటిక్ ఫిలైటిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం అనగా నాణెములు కరెన్సీ స్టాంప్స్ సంస్థ. మేము ఈ నెల 21వ తారీఖు నిన్న సాయంకాలం ఇనాగరేషన్ జరిగింది. ఈరోజు ఉదయం 10 నుంచి సాయంకాలం 5 వరకు, రేపు ఉదయం 10 నుంచి సాయంకాలం 5 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. ఇది విశాఖపట్నం లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం వారి సంయుక్తంగా ఈ ప్రదర్శన చేస్తున్నాం. మా సంస్థ ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఈ ప్రదర్శన చేస్తుంటాం. ఈసారి లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నంతో మన సహకారంతో చేస్తున్నాం. ఇది ఈ తరం తాలూకా పిల్లలకి విజ్ఞానం పెంచడం గురించని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులోని ఒక వైజాగే కాకుండా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే తిరుపతి, బెంగళూరు, కేరళ, కొచ్చిన్ వీళ్ళ మా సభ్యులందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు. అది ఒక 40 సభ్యులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క థీమ్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. బంగారు నాణాలు, వెండి నాణాలు, కాపరు, నికిలు, బ్రాసు, రకరకాల వివిధైన నాణాలు ప్రదర్శనలు ఉన్నాయి. స్టాంపులు కూడాను ఈరోజు ప్రదర్శనలు ముఖ్యంగా ఏంటంటే బంగారంతో ఉన్న స్టాంపులు ప్రదర్శన చేస్తున్నామండి. స్టాంపులు, పోస్టల్ స్టాంపులు మీరందరూ వచ్చి తిరగల్సిందే కోరుచున్నామండి. ఇది మన వైజాగ్ టీవీ ఛానల్ వారికి నమస్కారాలు. ఈరోజు, నిన్న, రేపు ఈ నాణాలు, కరెన్సీ నోట్స్, స్టాంపుల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రదర్శన వలన విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పెంపొందించుటకు, పురప్రజలను చూడటకు, అలాగే పాత తరం వారి తాలూకా చరిత్రను, వారి యొక్క నాగరికతను ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవడానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. ఈ ప్రదర్శనలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాన్, చేర, చోళ, పాండ్య రాజుల ఆధీనంలో చలామణి అయిన బంగారం, వెండి నాణెములు, అలాగే బ్రిటిష్ వారు విడుదల చేసిన ప్రత్యేక నాణాలు, అలాగే ఆర్బీఐ వాళ్ళు విడుదల చేసిన ప్రత్యేక నాణాలు, ఇతర దేశాల్లో విడుదల చేసిన ప్రత్యేక నాణాలు, ఆస్ట్రేలియా వాళ్ళు ప్రత్యేకంగా విడుదల చేసిన $30 విలువ గల కేజీ వెండి కాయిను, అలాగే జర్మనీ వాళ్ళు ఇతర దేశాల్లో విడుదల చేసిన బంగారం నోట్లు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశాం. నా పేరు కంచెల రాజేష్ అండి. 1986 నుంచి నేను కాయిన్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా మొత్తం ఇండియాకి సంబంధించిన ఒక 2500 ఇయర్స్ బిఫోర్ వరకు కూడా కాయిన్స్ కలెక్షన్ చేయడం అయింది. అందులో కొన్ని గోల్డ్ కాయిన్స్, ఒక 100 కాయిన్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇవి వచ్చి 12వ శతాబ్దానికి చెందిన విదర్భ రాజులే అనమాట. ఈ పగోడాలు అంటారు వీటిని. ఇది వచ్చి తూర్పు చాళుక్యులదండి. ఇది తూర్పు చాళుక్యులు అంటే మీకు పెదవేగి వాళ్ళ క్యాపిటల్ ఏలూరు దగ్గర. ఇది చాలా అరుదైన నాణం అండి ఇది. ఆ తర్వాత ఇవన్నీ చోళరాజుల కాయిన్స్. ఈ వెస్ట్రన్ గంగ కాయిన్స్ మీద ఏనుగు బొమ్మ వచ్చి వెనకాల ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఇవి వచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని. ఇవి హరిహర్ రాయలు, బుక్కరాయల కాయిన్. ఇది మైసూర్ రాజ్యానికి చెందిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ ఉన్నాడు కదండి, హైదర్ అలీ నాణ్యాలు. ఇవి పగోడాలు. వీటిల్లో మళ్ళీ టిప్పు సుల్తాన్ పగోడా ఇది తక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈ కాయిన్. ఇవి వచ్చేటప్పటికి ఫారిన్ కాయిన్స్. ఇవి
బెల్జియం, తుర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్. ఈ తుర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్ అన్నది ఈ కాయిన్ బరువే 18 గ్రాముల బంగారం అండి ఇది. ఆ తర్వాత ఇది అమెరికాది $5 కాయిన్, బంగారం కాయిన్ ఇది. ఈ ఎన్జీసీ సర్టిఫికేషన్ కాయిన్స్ అంటారు వీటిని. ఒక నాణ్యం ఒరిజినల్లా డూప్లికేట్ అనేది సర్టిఫై చేసి ఇలా కేసులో పెట్టిస్తారనమాట. ఈ కలెక్షన్ మీరందరూ చూసి అందరూ బాగా ఎడ్యుకేట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కొనతాల శ్రీనివాసరావు, మాది అనకాపల్లి. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే జరిగింది ఒకే నెంబర్ మీద ఓన్లీ 4025. ఆర్బీఐ వాళ్ళు 1 నుంచి 10 లక్షల వరకు నోట్లు ప్రింట్ చేస్తుంటారు. అందులో ఒకే నెంబర్, నాకు ఇష్టమైన నెంబరు ఆ స్వామివారు లార్డ్ వెంకటేశ్వర, అదే 25 నెంబర్ మీద 700 పైన కలెక్ట్ చేశాను మొత్తం. టోటల్గా మొత్తం 100 రూపాయలు, 2000 రూపాయలు, పాత 1000 రూపాయలు, 200 అండ్ 100, 20 రూపీస్, 50 రూపీస్, 1 రూపీస్, ఓల్డ్ అండ్ న్యూ 50, ఓల్డ్ డినామినేషన్ 10 రూపీస్, టోటల్ ఫారెన్ నోట్స్ చైనా, ఇండోనేషియా, నేపాల్, ఇండోనేషియా, అలాగే 20 ఇవన్నీ కూడా కలెక్ట్ చేశాను మొత్తం అన్నీ కూడా. My name is Tansi. I am studying 9th class. I came from Keystone English Medium School. I came here to see all these latest coins, oldest coins in those days. My experience here was very great. I felt very happy by seeing these all. I saw those all the olden days which they used to trade and buy anything. I saw those all the coins and I felt very happy. Thank you. నమస్తే అండి, నా పేరు దుర్గాదేవి. ఈయన మా ఫాదర్ కొండలరావు గారు. మేము మా కలెక్షన్ మెయిన్ ఏంటంటే స్టాంప్ కలెక్షన్స్ అండి. ఇది నోట్ కలెక్షన్స్. ఇవి 1880లోని 1880 అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇండోనేషియా వాళ్ళు అప్పుడు పరిపాలన వాళ్ళది. వాళ్ళప్పుడు ఇది స్టాంప్స్ మాట. ఇదైతే మన జార్జీ 5th కింగ్ 25 రూపీస్ స్టాంప్ పేపర్. ఇప్పుడు మన 100 రూపాయల బాండ్స్ అలా ఉన్నాయో ఇది 25 రూపీస్ బాండ్ పేపర్. ఇది మైసూర్ సార్. ఇలాగా స్టాంప్ పేపర్స్ అన్నీను. ఇది ఇండియన్ 2 రూపీస్, ఇండియన్ 2 రూపీస్. ఇది జార్జి 5th కింగ్. ఇది ప్రెజెంట్ సార్. ఇది 10 రూపీస్. ఇప్పుడు దీని తర్వాత ఇది 20 రూపీస్. ఇది 100 రూపీస్ సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఉంటుంది ఇది 100 రూపీస్ నోట్. నా పేరు జేవి రమణమూర్తి. నేను ఈ స్టాంపుల సేకరణ సుమారు 50 సంవత్సరాలు చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం విడుదల చేసిన సుమారు స్టాంపులన్నీ సేకరించగలిగాను. ప్రపంచంలో 200 దేశాలకు సంబంధించిన 25,000 స్టాంపులు కూడా సేకరించాను. నేను వీటి మీద చాలా ఆర్టికల్స్ గట్రా రాసి పబ్లిష్ చేస్తాను. వివిధ దినపత్రికలు కూడా ఆర్టికల్స్ కూడా వచ్చినవి. ఇక్కడ నేను పెట్టిన స్టాంప్స్ ఇవి గాంధీ మీద రీసెర్చ్ కలెక్షను. దీనికి నాకు ఏపెక్స్లో ఒకసారి బ్రాంచ్ వచ్చింది. ఇంకా ఇటుపక్క వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, దీని మీద కూడా ఒక బ్రాంచ్ వచ్చింది అవార్డు. ఫారినర్స్ అండ్ ఇండియన్ స్టాంప్స్ అన్నమాట. ప్రపంచంలో ప్రముఖ సైంటిస్టులు, రీసెర్చర్స్, ఇంజనీర్స్ అందరి తాలూకా స్టాంపులు భారతదేశం విడుదల చేసింది. ఆ స్టాంపులన్నీ సేకరించి వాటి తాలూకా చరిత్ర కూడా సేకరించి ఆ స్టాంపులన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ సేకరణ కూడా నాకు ఏపెక్స్ 2017లోనే బ్రాంచ్ మెడల్ కూడా వచ్చింది. నా పేరు రామకృష్ణ అండి. నేను విశాఖపట్నం కోరమండల్ ఫెర్టిలైజర్ పనిచేస్తున్నాను. బటర్ఫ్లై స్టాంప్స్ కలెక్షన్ చిన్నప్పటి నుంచి నాకు ఉంది. సో అట్ ది సేమ్ టైం నాకు బటర్ఫ్లైస్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను బటర్ఫ్లై ఫోటోగ్రాఫర్ని కూడాను.
సో బటర్ఫ్లైని స్టాంప్స్ని అనుసంధానించి బటర్ఫ్లై కనెక్షన్స్ స్టాంప్స్ సేకరించాను. సో బటర్ఫ్లైస్ అనేవి చాలా క్రూషియల్ రోల్ పాటిస్తాయండి నేచర్లోని. బటర్ఫ్లైస్ ఉంటే మనకి ఫుడ్ దొరుకుతుంది, బటర్ఫ్లైస్ చచ్చిపోతే మాత్రం మనకి ఫుడ్ దొరకదు. సో ఇవి పరపరాగ సంపర్కాన్ని మీరేమని అంటారు, పరపరాగ సంపర్కం ద్వారా మనకి ఫుడ్ ఫెర్టిలైజ్ అవుతుంది. ఈ పరపరాగ సంపర్కానికి మన సీతాకోక చిలుకలు సహాయం చేస్తాయన్నమాట. సో ప్రపంచంలోని మొత్తం 1,00,000 సీతాకోక చిలుకలు ఉన్నాయి, మన ఇండియాలోని 1,500 ఉన్నాయి. అందులోని ప్రపంచంలో అతిపెద్ద సీతాకోక చిలుక క్వీన్ అలెగ్జాండ్రియా. ఇది ఆల్మోస్ట్ 28 సెంటీమీటర్ల పొడవు ఉంటుందండి, ఎంత ఉంటుంది. నెక్స్ట్ ఇండియాలోని ప్రసిద్ధ బటర్ఫ్లై కైజర్ ఈ హింద్. ఇది చాలా అరుదైన బటర్ఫ్లై. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోనే స్టేట్ బటర్ఫ్లైగా ప్రకటించారు. యాక్చువల్గా ఇది కలెక్టర్స్ కలెక్ట్ చేసి అమ్మేస్తుంటారు. అందువల్ల ఇది ప్రొడక్షన్ కింద ఉంది. ఇది పట్టుకుంటే మాత్రం మీరు జైల్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ భూటాన్ గ్లోరీ అండి. భూటాన్ గ్లోరీ ఇది నేషనల్ బటర్ఫ్లైస్ ఆఫ్ భూటాను. ఇది కూడా చాలా రేర్ బటర్ఫ్లై. ఓన్లీ భూటాన్లోని మన అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ అపోలో బటర్ఫ్లై అండి. ఇది ఓన్లీ చలి ప్రదేశాల్లో కొండల్లో ఉంటుంది, కొండల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉంటుంది. మన ఇండియాలో కూడా 8 రకాలు ఉన్నాయి. లడఖ్లోని హిమాలయస్లో ఉంటాయి. ఇది అండమాన్ యొక్క ప్రసిద్ధ బటర్ఫ్లైస్ అండి, అక్కడే ఉంటాయి. ఇవి కూడా వేరే మర్మన్స్ అంటారు. ఇవి మేల్ అండ్ ఫీమేల్ ఒక జంట పట్టు. సో చదవద్దా. I am Jahnavi. I am studying in 9th class. My school name is Keystone English Medium School, and I came for exhibition. And here so many British Indians coins and notes, some other old properties are there here. I request students should come here and experience this. Good morning, I am Durga Ganesh from Keystone School studying in 9th class. We are here at this Lions Club Coins Collect Ancient exhibition. It is very interesting to see this type of coins, ancient coins and ancient notes. We are very excited to see this. Thank you. నా పేరు బి వెంకటేశ్వర్లు. నేను ఈ స్టాంప్స్ కలెక్షన్ అనేది 1973 అంటే ఇంచుమించు 43 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ నేను ఇండియన్ స్టాంప్స్ కలెక్ట్ చేస్తాను, ఫారిన్ స్టాంప్స్ కలెక్ట్ చేయను. ఎస్పెషల్లీ మనకి 2008లో గవర్నమెంట్ వాళ్ళు విత్ హాల్మార్క్ స్విట్జర్లాండ్ వాళ్ళతో టైఅప్ అయ్యి మనకి రిలీజ్ అయిన యాక్చువల్ స్టాంప్స్ దానికి రెప్లికా తోటి సిల్వర్ 99% ప్యూర్ సిల్వర్ మీద 24 క్యారెక్టర్స్ గోల్డ్వి పైన లేయర్ వేసి మనకి 2008లో రిలీజ్ చేశారు మనకి. అలాగే ఏంటంటే ఇవి మొత్తం 7,500 మాత్రమే రిలీజ్ చేశారు త్రూ అవుట్ వరల్డ్ అనమాట. అందులో ఇది కలెక్ట్ చేయడంలో దీనికి మనకి ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. ఇది మొత్తం 25 రిలీజ్ అయ్యాయి అనమాట. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తం ఫుల్ సెట్ విత్ బాక్సు, దీనికి గ్లౌస్, కీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అది నా ఒక్కరి దగ్గరే ఉన్నది అని నేను ఇప్పటిదాకా అనుకున్నాను. అంటే ఇప్పటిదాకా ఎవరికి నాకు తెలియలేదు, బట్ నాకు తెలిసినంత వరకు ఇది నా ఒక్కరి దగ్గరే ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. నమస్కారం అండి. నా పేరు గాడు సత్యనారాయణ.
నుమిస్మాటిక్ అండ్ ఫిలాటలిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం తాలూకా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండి నేను ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే యాక్చువల్గా దట్ ఈస్ నాట్ మై కలెక్షన్. దిస్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ దుర్గా ఆనంద్. దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కలెక్షన్. దిస్ ఈజ్ ఎ థీమేటిక్ స్టాంప్ కలెక్షన్. ఇది ఏంటంటే మనకి గవర్నమెంట్ ఏంటంటే ప్రత్యేకమైన పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పేసి ఒకటి ఇవ్వటం జరిగిందండి. ఇండియాలోనూ ప్రతి ఏరియాకి ఒక్కొక్క నెంబరు, అంటే స్టేట్ వైజు, ఏరియా వైజు, ఇండివిజువల్ ప్లేస్ వైజు ఒక్కొక్క నెంబరు ఇవ్వటం జరిగింది. పిన్ కోడ్ని బట్టి మనం ఏంటంటే డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళటానికి ఈజీగా ఉండేటట్టు గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఆ స్టాంప్ ఆ పిన్ కోడ్ తోటి ఆయన కలెక్ట్ చేసింది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఆయన వైజాగ్ సంబంధించిన అన్ని పిన్ కోడ్ల తాలూకా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఏ పిన్ కోడ్లోనూ ఏ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అన్నది ఏంటంటే ఈ పిన్ కోడ్లోనూ ఆ పిన్ కోడ్ చూపిస్తూ ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపిస్తూ దానికి సంబంధించినటువంటి కవర్లు కానీ స్టాంపులు కానీ, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దానికి సంబంధించిన సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు కూడా కలెక్ట్ చేశారు. ఆ కరెన్సీ నోట్లను అక్కడ ఫిక్స్ చేసి ఆ సంబంధిత స్టాంపుని కవర్ని అన్నిటిని కూడా ఫిక్స్ చేసి మనకు చూపించారు. దీన్ని బట్టి మనకేంటంటే విశాఖపట్నం తాలూకా భౌగోళిక స్వరూపం పూర్తిగా పిన్ కోడ్తో సహా మనకు తెలుస్తుంది. దీనిలో మీరు జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం, ఉదాహరణకు సింహాచలం ఉందనుకోండి, దాని తాలూకు పిన్ కోడ్ ఏంటి, అక్కడ సింహాచలం టెంపుల్ ఉందని దానికి సంబంధించిన కవరు, స్టాంపు, తర్వాత దానికి సంబంధించిన కరెన్సీ నోటు, మీరు జాగ్రత్త ఆ కరెన్సీ నోటు కూడా అన్నీ కలెక్ట్ చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ థీమేటిక్ కలెక్షన్ అండి. ఈ కలెక్షన్ ఆయన చాలా కష్టపడి విత్ ఇన్ 2 daysలో ఈ ఎగ్జిబిషన్ కోసం అని చెప్పి కష్టపడి తయారు చేశారండి. నమస్తే అండి, నా పేరు శివప్రకాష్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ ఎర్రర్ కాయిన్స్ వచ్చి ఇవి డై రొటేషన్స్ అంటారు వీటిని. ఇది ఒకవైపు ఇటు తిప్పితే డై రొటేషన్ వస్తుంది. ఇది చూడండి. దాదాపుగా 400 కాయిన్ల దాకా ఉన్నాయండి నా దగ్గర. నేను 17 ఏళ్ళ పై నుంచే కలెక్ట్ చేస్తున్నానండి. Hi, my name is V. Banushri. I am studying 9th standard in Keystone English Medium School. Today we came for the exhibition, which is an ancient things are founded here. It's a good place to a knowledge of who like the past. We mostly like to see the olden coins, last pasted one, and the mine coins, so on. The good thing is the who likes social will be most likes here to find most of the things. Here everything was good and makes me feel like wow, it's really a beautiful thing to me to experience here. Thank you. My name is P. Dilesh Kumar. I am from Keystone School. I am studying in 9th class. Here, Lions Club has conducted so many ancient coins and new notes. I have been on different types of countries, has been showing their countries, and so many of them kings and leaders were asking to show their coins. Queen Elizabeth, Queen Victoria, everyone has shown their coins. Philippines notes and New Zealand notes, Australia, Kuburo, everyone I have been shown. It's a wonderful experience to watch all these notes. It has so many different types of countries has been showing there. In our India has showed so many notes, and the old notes
1998, 1997, so many notes, so many 10 rupees coin I have been seen, 125 rupees coin I have been seen. Thank you.